కావలి తుమ్మలిపెంట బస్టాండ్ ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ ను కలిసి వారి సాధక బాధకులు తెలుసుకున్నారు. తరువాత అళహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి ఆటో డ్రైవర్ల ఇబ్బందులు వర్ణనాతీతమని, వారికి ఒక పక్క 10,000 ఇస్తూ ఇంకో పక్క చలానాల రూపేణా ఈ తుమ్మలపెంట రోడ్డు దుస్థితిలో రిపేర్లకే ఖర్చు పెట్టాలా లేక కుటుంబాన్ని నడపాలో తెలియని పరిస్థితి అని, పెరిగిన ధరలు ఒక పక్క రోడ్ల దుస్థితితో ఎన్నో కష్టాలు పడుతున్నారని వారి బాధలు వర్ణనాతీతమని అన్నారు. ఇంకో 3 నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. వారికి పార్టీ తరపున తప్పక న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. వెంకటేశ్వర గారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ కి ఉద్యోగం చేసేటప్పుడు డ్రైవర్ గా పనిచేశారని చెప్తున్నారు కదా, ఎప్పుడు ఉన్నప్పుడు కావుల్లో చేశారు సార్. గవర్నమెంట్ డ్రైవర్కి అంటే ఆయన ఊరు నన్ను పెట్టారు. అందువల్ల చేసి ఇక్కడ చివరపల్లి దగ్గర వాగుంది. ఆ వాగులో ఒక దెబ్బ తిరిగి పడిపోతే సార్ సొంత డబ్బులు వేసి అందరికి ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉంది సహాయ సహకారాలు చేసే తల్లి నుంచే వచ్చిందనమాట. చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికి సార్ ప్రొఫెషనల్ దగ్గర పనిచేస్తున్నారు. సార్ ఇక్కడ వచ్చినప్పుడు సార్ మీకు చేసినప్పుడే ఆ ఇన్సిడెంట్ ఏర్పడింది. ఏమన్నా ఎలా ఉండేవాడు? చాలా మంది వస్తారు. కావలి నియోజకవర్గం కావలి టౌన్లో తుమ్మలపెంట బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆటో డ్రైవర్గా చేస్తున్న మన వెంకటేశ్వర గారు పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ గారు ఇక్కడ డిప్యూషన్ మీద కావలికి వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డ్రైవర్ ప్రైవేట్గా ఆయన కొంతకాలం పనిచేశారంట. ఆ సమయంలో ఇక్కడ తెప్ప తిరగబడిపోతే ఆయన సొంత డబ్బులతో ఆ తెప్ప వాళ్ళకి సహాయం చేసి హెల్ప్ చేశారంట. దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీలో ఈ సహాయం చేసే గుణం వాళ్ళ ఫాదర్ నుంచే పిల్లలకి పుణికిపుచ్చుకొని బ్లడ్లోనే ఉందని ఈరోజే మాకు కూడా కావలి నియోజకవర్గం తరఫున కావలిలో ఉన్న వెంకటేశ్వర గారి కూడా మేము పర్సనల్గా తెలుసుకోవడం జరిగింది. వెంకటేశ్వర గారిని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఆటో స్టాండ్ల దగ్గర ఉన్నాం. తుమ్మలపెంట ఆటో స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్లో మాట్లాడుతుంటే మా వెంకటేశ్వర గారు పరిచయం అవటం, వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా డ్రైవర్గా చేశారని చెప్పడం జరిగింది. అది చూసి చాలా ఆనందంగా అనిపించింది మాకు. కాకపోతే కాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ఉన్న తుమ్మలపెంట రోడ్డుని ప్రైవేట్గా ఎవరు వేస్తానన్నా కానీ పట్టించుకొని విధంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు చేసుకుంటా ఈ ఆటోలు తిరగాలంటేనే విపరీతమైన బాధలతో ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోతూ దెబ్బలు తగులుతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారు వెళ్ళాలంటేనే ఈ తుమ్మలపెంట నుంచి ఒక 35 గ్రామాలు ఆధారపడిన తుమ్మలపెంట రోడ్డుని పట్టించుకున్న నాదుడు లేడు. 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం. అందుకని మా జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఇంకొక 3 నెలలు వెయిట్ చేయండి, మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మనం అన్ని మా ఈ రోడ్లను మనమే వేసుకుందాం అనేసి జనసేన పార్టీ తరఫున మేము భరోసా ఇస్తూ ఈరోజు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం సంయుక్తంగా పోటీ చేయబోతున్నారు కావలిలో కూడా. కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతుంది. అప్పుడు మనం తుమ్మలపెంట రోడ్డు వేసుకొని మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సుఖశాంతితో ఉండే విధంగా మేము ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునే విధంగా మేము కూడా కృషి చేస్తామని మీ అందరికీ ఆటో స్నేహితులకి, ఆటో సోదరులకి, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ గారు సీను గారు జనసేన పార్టీ రాబోతుంది. మీ సహాయ సహకారాలు మాకు తప్పకుండా కావాలి. మా ఆటోకి రోడ్డు తప్పకుండా మనమే వేసుకుందాం. ఆ వేసిన రోడ్లు కూడా పర్మనెంట్గా ఉండే విధంగా, ఊరికే వర్షం వస్తే కొట్టుకుపోయే విధంగా కాకుండా బ్రహ్మాండమైన రోడ్లు వేసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా చేద్దాం. మీ సహాయ సహకారాలు కూడా ఉంటే తప్పకుండా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. మీరు కూడా చాలా ఆనందంగా ఉందని మిమ్మల్ని కలవటం సంతోషం. నమస్కారం.